నా పేరు కేవీవీఎస్ మూర్తి, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయుడిని. ఇక్కడ మరి దుమ్మగూడెం మండలంలో చాలా గొప్ప చరిత్ర ఉన్నది. అది ఆ చరిత్ర దేనికి సంబంధించిందంటే దాదాపు 120 సంవత్సరాలకి క్రితం సంబంధించింది. ఆ రోజుల్లో బ్రిటిష్ వారు అనమాట అనేక ఫ్యామిలీలు ఈ మండలంలో ఉండేవి. ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు క్రేన్పేట అని చెప్పుకునేటువంటి దగ్గర, ఇంకా అలాగనే మరి యువతల సమాధులు అని తెల్లవాళ్ళ సమాధులు అని చెప్పుకునే దగ్గర ఇదంతా చూస్తే కూడా ఆ రోజుల్లో చరిత్ర మనకు జ్ఞాపకం వస్తుంది. ముఖ్యంగా జాన్ కెయిన్, సారా కెయిన్ అనేటువంటి దంపతులు ఇక్కడికి వచ్చి మిషనరీ సేవలను చేయడమే కాకుండా ఇక్కడ స్కూళ్లను పెట్టడం జరిగింది. అలాగే అట్లానే అల్లికలు, కుట్లు ఇలాంటివి కూడా ఆ రోజుల్లో ఇక్కడ వారికి నేర్పించడం జరిగింది. ఆ విధంగా వీళ్ళు ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సేవ చేసినట్టుగా చెప్పవచ్చు. అంతేకాకుండా స్పెషల్ ఏజెంట్ అని చెప్పేసి అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు ఐఏఎస్ లాంటిది అనమాట, అప్పుడు ఐసీఎస్. ఆ ఐసీఎస్ అధికారి అంగస్ అలస్టైర్ ఫెర్నాండెస్ అనేటువంటి ఒక ఆయన కూడా, ఆయన సమాధి కూడా ఇప్పుడు మనం ములగపాడులో గమనించవచ్చు. మరి ఆ రోజుల్లో ఎందుకని ఇంత ప్రాముఖ్యత సంతరించుకుంది దుమ్మగూడెం అనేది చాలా గొప్ప విషయం. అంతేకాదు, షవల్టన్ అనేటువంటి ఇంకొక వ్యక్తి కూడా, ఆయన మద్రాసులో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ మరి హాస్పిటల్స్ అట్లా చేసేవాడు. ఆయన సమాధి కూడా ఇక్కడ ఉంది. ఇవన్నీ కూడా శిథిలమైపోతున్నాయి, రోజు రోజుకి కాపాడవలసిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే భావితరాలకు చరిత్రని మనం తెలియజెప్పాలంటే అవి ఉండాలి. కాబట్టి గవర్నమెంట్ దీని మీద శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా చూడండి, ఈ కేన్పాట్లో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ కానీ అది కానీ చాలా గొప్ప ఆర్కిటెక్చర్ ఆ రోజుల్లోనే ఉపయోగించి కట్టారు. పైన డూప్లెక్స్ లా చేశారు, కిందకెళ్తే మంచి విశాలమైన గదులు, చక్కగా గాలి వచ్చేటట్టుగా ఒక ఫ్రెంచ్ మోడల్లో కిటికీలు, ఆ విధంగా అనమాట చక్కటి ఆర్కిటెక్చర్తో ఇప్పుడు చూసినా కూడా బాగా ఉంది. అయితే 35 సంవత్సరాల క్రితం నేను చూసినప్పుడు ఇంకా 2-3 బిల్డింగ్స్ ఉండేవి, అవన్నీ కూడా శిథిలమైపోయినాయి. అంటే ఎవరు పట్టించుకోక, కాబట్టి దీన్ని కూడా పట్టించుకోకపోతే ఇది కూడా శిథిలమైపోతుంది. ఇప్పటికీ కొద్దిగా శిథిల దశకు వచ్చింది. కాబట్టి గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ దీన్ని కాపాడుకోవాలి, భావి చరిత్రను మనం పదిలిపరుచుకోవాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రోజుల్లో ఇక్కడ ఏం చేసేవాళ్ళంటే నావిగేషన్ సెంటర్ అనేటువంటిది ఇక్కడ ఉండేది ఈ కేన్పేట దగ్గరలో. ఆ నావిగేషన్ సెంటర్ అంటే వచ్చే స్టీమర్లు, పోయే స్టీమర్లు, లాంచీలు, మరి వాటిని బాగు చేయటం కావచ్చు, వాటిని మెయింటైన్ చేయటం ఇదంతా ఉండేది. జల రవాణా అనేది ఆ రోజుల్లో చాలా ప్రధానమైనది. ఇక్కడి నుంచి మరి పంటలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, బయట ప్రదేశాలు పంపించేవాళ్ళు, అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావటం, అదంతా జల రవాణా మూలంగానే జరిగేది. బస్సులు ఇవన్నీ కూడా, ఈ రోడ్లు అప్పుడు లేవు అనమాట. 120 సంవత్సరాల క్రితం ఆ జల రవాణాన్ని వాళ్ళు ఎక్కువగా ఉపయోగించారు. ఇప్పటికీ కూడా వాళ్ళు కట్టినటువంటి బ్రిడ్జ్ చూడొచ్చు మనం. అది టైం అయిపోయింది, 70 సంవత్సరాలకు ఇచ్చారు, కానీ 100 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఇంకా హాయిగా ఉంది, చాలా చక్కగా ఉంది. వాళ్ళ పనితనానికి నిదర్శనం అది. అట్లా అనమాట వీళ్ళు వాళ్ళ యొక్క వ్యాపార సంబంధాలు కావచ్చు, వాళ్ళ యొక్క దైనందిన విషయాల్లో కావచ్చు, ప్రభుత్వానికి సహకరించే విషయాల్లో కావచ్చు, ఆ రోజుల్లో ఇక్కడ ఉండి తమ కర్తవ్యాన్ని వాళ్ళు నెరవేర్చారు. ఇది అంతా కూడా 120 సంవత్సరాల క్రితం జరిగింది, ఇది ఇప్పుడు కాదు. కాబట్టి ఆ కాలంలోంచి మనం పరిశీలించినట్టయితే ఇది మంచి చరిత్రకి తార్కాణం అని మనం చెప్పవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.